హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంఘవి అని బ్లాగ్స్. ఈ బ్లాగ్ ఏంటంటే మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి అరుణాచలం అయితే వచ్చాము. సో ప్రజెంట్ అయితే గిరి ప్రదక్షిణ చేద్దామనేసి టెంపుల్ ముందులైతున్నాం. సో బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో అది టెంపుల్. ఇంకా బ్లాగ్లో అయితే కంటిన్యూ అవ్వండి. టెంపుల్ నుంచి ఇంకా లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇంకా స్టార్ట్ అయితే చేయలేదు నేను వైభవ్. సో ఇంకా దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేయాలంట. సో అదంతా చేశాక ఇంకా మేము ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ దీపాలు కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాము. వదిన, అన్నయ్య, వైభవ్, తిను. సో దీపాలు కొబ్బరికాయలు తీసుకొని ఇక్కడ దీపం పెట్టేసి ఇంకా ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం. టైం అయితే 4:34 అయింది. దీపాలలో వర్త శాంతి దూరం కొట్టాలి. ఇదైతే రాజా గోపురం అన్నమాట. సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. ప్రెజెంట్ టైం 4:40 అయ్యింది, కనిపిస్తుంది కదా అక్కడ స్క్రీన్లో. పాతకు 5 అయితే అయ్యింది. ఇంకా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి. తిని వెళ్ళిపోయారు నన్ను వదిలిసి. ఎంత అయింది కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం చెప్పు. 4:50 అయ్యింది. సో మేము గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. సో ఎంత కంప్లీట్ అవుద్దో, మళ్ళీ ఈ పాయింట్కి ఎప్పుడు రీచ్ అవుతామో మళ్ళీ బ్లాగ్లో అయితే కంటిన్యూ అవ్వండి. ముందరికి వచ్చాక ఇదైతే ఇందిరా లింగం అంట, ఇంద్రుడి ప్రతిష్ఠించిన లింగం అంట. సో అది దర్శనం చేసుకోవడానికి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. సో లోపల వీడియో తీనిస్తారో లేదో తెలీదు, తీనేస్తే తీస్తాను. సో తినైతే వెళ్తున్నారు. సో ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఇంద్రలింగం దగ్గర. సో ఇక్కడ నుంచి ఇంకా వెళ్తున్నాం. దారిలో అయితే కాఫీ తాగుదామని ఆగాం. సో వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, మాతో పాటు వచ్చిన వాళ్ళు. తగిన వాళ్ళు బయట ఉన్నారు. ఇదైతే అగ్ని తీర్థం అనమాట. ఇక్కడికైతే వచ్చాం. ఇక్కడ కూడా ఒక శివలింగం ఉంది. ఇదా? సో ఇదైతే అగ్నిదేవుడు ప్రతిష్ఠించిందంట. ఇంకా లోపలికి అయితే ఉంది, బట్ అన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. ఎందుకంటే మార్నింగ్ నడుస్తున్నాం కదా. సో ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ ఉన్నాయి.
సో ఎక్కడైనా మీకు చేంజ్ కావాలంటే ఇలా దొరుకుతాయి అన్నమాట అరుణాచల గిరి ప్రదక్షిణ దారిలోనైతే. సో తినైతే చేంజ్ తీసుకుంటున్నారు. 2 రూపీస్ తీసుకో తీసుకో. సో 100 రూపీస్ చేంజ్ అయితే తీసుకోమన్నాను. దారిలో అంతా బాబాలు ఉంటారనమాట. సో వాళ్ళకైతే వేయడానికి. ప్రెసెంట్ టైం అయితే 6 అయ్యింది. ఎన్ని కిలోమీటర్ నడిచాం కూడా తెలీదు. నడుస్తూనే ఉన్నాం. టైం ఎంత అయింది? 6 అని చెప్పి 1.5 అవర్ అయిందా? 4:50కి స్టార్ట్ అయ్యాం. సో ఇంకా ఎంత టైం పడుతుందో చూద్దాం. బ్లాగ్లో అయితే కంటిన్యూ అవ్వండి. ఫ్యామిలీ అంతా అయితే ఆల్రెడీ ముందరికి వెళ్ళిపోయారు. మేము మాత్రం ఒకే స్పీడ్ మెయింటైన్ చేసుకొని నడుస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు స్పీడ్ నడిస్తే నెక్స్ట్ నడలేమన్నమాట. సో దారిలోనైతే ఇదొక టెంపుల్ ఉంది. పేరు శ్రీ అరుముగ్గం స్వామి టెంపుల్ అంట. అండ్ వీఆర్ గోయింగ్. సో ఇదైతే కోనేరు. మనకి తమిళ్లో రాస్తుంది కాబట్టి మనకు ఆ భాష రాదు. అన్నీ క్లోజ్ ఉన్నాయి ఆల్మోస్ట్ మేము మార్నింగ్ నడడం వల్ల. దారిలోనైతే ఇది మ్యాప్ ఉన్నదన్నమాట. సో ప్రెజెంట్ మనం ఎక్కడ ఉన్నాం? 3 km నడిచామైతే. సో ఇక్కడ రెడ్ పాయింట్ ఉంది కదా. సో మేమైతే 3 km నడిచాం. టోటల్గా 14 అంట. 3/14 అని రాసుంది. అదే అర్థం కావట్లేదు నుంచి పాయింట్. సో ప్రజెంట్ అయితే యమలింగం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో లైటింగ్ వల్ల కనిపించట్లేదు. ఇదైతే యముడు ప్రతిష్ఠించిన లింగం అంట. సో ఇక్కడైతే ఉన్నాం. సో ఇక్కడ కూడా ఆరతి వెలిగిద్దామని వచ్చాం. చెప్పాను. ఇప్పుడైతే ఇదన్నమాట. ఎక్కడ ఉన్నాం కూడా కరెక్ట్గా అర్థం కావట్లేదు. సో యమలింగం ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాం కదా. సో ప్రెజెంట్ అయితే మేము 4 km నడిచామన్నమాట. సో రెడ్ కలర్ పాయింట్ ఉంది కదా, అది 4/14 అంటే ఇప్పుడు జస్ట్ యమలింగం క్రాస్ చేసుకొని వచ్చాం మేము. ఇంకా వెళ్తున్నాం. 1.5 అవర్ పట్టింది 4 kmకి. అదేంటో కలిసామన్నమాట ఫ్యామిలీ అంతా. సో ముందులో ఉండేవారు కదా, ఇక్కడ కలిసామందరం. ఇక్కడ చూడండి, బాబా ఆండ్రాయిడ్ ఫోన్ అయితే పట్టుకున్నారు. నేను తెలియకనే జూమ్ చేసి అయితే తీసాను వీడియో. ఏదో కోనేరు ఉంది, పైన కోతులు కూడా ఉన్నాయి. చూడండి అలా వెళ్తుందో. అలా అక్కడ ఒకటి ఉంది. ఇంకా ఎక్కడ కూడా అక్కన కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాం మేము. అంతేలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అన్ని దర్శనం చేసుకుని ఇలా వెళ్తున్నాం. యువర్ హియర్ అని అయితే ఇక్కడ ఉంది. మేము ప్రెజెంట్ అయితే 5 km నడిచామన్నమాట. సో ప్రతి 1 kmకి ఉంది. నైరుతి లింగం అంట. నెక్స్ట్ అయితే తగిన వాళ్ళందరూ బ్యాక్ని అయితే ఉండిపోయారు. వాళ్ళు రాలేదు. మేమిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడే నాకితే కాలు నొప్పులు ఎక్కువ వస్తాయి. చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో. ఫోన్ కూడా జాగ్రత్త పట్టుకోవాలి. తీసుకొని వెళ్ళిపోతే ఏం చేయలేం. అమ్మో, చెట్టు మీద కూడా ఉంది. బోల్డ్ ఉన్నాయి. చలో పిల్లల్ని రూమ్లో వదిలేసాం. నైరుతి లింగం అనమాట. అక్కడ బోర్డు మీద అయితే రాస్తుంది. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి. సో నైరుతి లింగం దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. లోపల ఉంది. నైరుతి లింగం 1 of the 5 elements of earth అంట.
సో ఇక్కడైతే దోసకాయలు తీసుకున్నాం, కప్ 20 అంట, బాగానే ఉన్నాయి. ఇది శ్రీ భద్రకాళి అమ్మన్ నవలింగం అంట. సో ప్రెజెంట్ అయితే క్లోజ్ ఉంది, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇప్పుడైతే ఇంకో టెంపుల్కి వచ్చాము అనమాట, తిరునీరు అన్నమలై టెంపుల్ అంట. సో ఇది టెంపుల్. సో ఎన్ని కలర్ఫుల్ ఉన్నాయో ఇక్కడైతే, చాలా బాగున్నాయి. సో పింక్ పింక్ కనిపిస్తున్నాయి కదా, సో అవన్నీ కలర్ పూలు ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అది అన్నమలై టెంపుల్, ఇదేమో ఉన్నమలై స్వామి టెంపుల్ అంట. సో బ్యాక్ నుంచి చూపిస్తున్నాను, ఫ్రంట్ నుంచి ఎలా లేదు కాబట్టి. 1 km అయితే ఉంది. సో మేము ప్రజెంట్ అయితే 6 km నడిచాం. నైరుతి లింగం దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ అయితే వరుణలింగం అంట. ఇంకెన్ని ఉన్నాయి, ఇంకా 8 km నడాలి. సో వాష్రూమ్స్ కూడా ఎక్కడైనా ప్రతి దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో పర్లేదు, బాగానే ఉంది. సో ఇక్కడైతే లేడీ పిల్లలు ఉన్నాయి, వెళ్ళిపోతున్నాయి లోపలికి. వీడియో తీసేసరికి దగ్గరికి వెళ్దాం. చూడండి, లేడీ పిల్ల 3 ఉన్నాయి ఇక్కడైతే. సో మొత్తం ఫారెస్ట్ కదా, సో ఇదైతే కనిపించింది. ఇంకా దారిలో ఇంకేం కనిపిస్తాయో చూద్దాం. నెక్స్ట్ అయితే మేము సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చాము. సూర్యుడు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. ఎక్కడ కూడా లోపలికి వెళ్ళలేదు, సో అందుకనే బయట నుంచి వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఏదో సాయిబాబా టెంపుల్ అయితే ఉంది, చాలా బాగుంది. అది దేవుడు అన్నమాట. చుట్టుపక్కల ఎలా ఉంది, బాగుంది. ఇక్కడ ఏవో చాలా పెద్ద పాదాలు ఉన్నాయి, విష్ణుమూర్తివా అనుకుంటా. చూడండి, ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా ఆకలి వేస్తుంది అనుకున్నాం, ఆలోగా దేవుడు ప్రసాదమే ఇచ్చారు మాకు. సో ఇక్కడ కూర్చొని తింటున్నాం. ఇదేదో టెంపుల్ అన్నమాట. ఇక్కడైతే ఉన్నాం రోడ్ సైడ్. సో ప్రశాంతంగా ప్రసాదం అయితే తినేసాం, చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. సాంబార్ రైస్. వ్యూ చూడండి ఎంత బాగుందో. కొండల మధ్యన అయితే నడుస్తున్నాం. అక్కడైతే చాలా మంచు ఉంది. మేము మార్నింగ్ నడిచినప్పుడు కూడా మంచు ఉన్నది, కానీ నడడం వల్ల తెలియలేదు. బోర్డు అయితే కనిపించింది. హాఫ్ అయితే నడిచామన్నమాట. అగోండి 7 km నడిచాం 14కి, ఇంకో హాఫ్ ఉంది. టైం ఎంత అయిందా? 7:30 అయింది. 5:40కి బయలుదేరాం, 7:30కి హాఫ్ కిలో, అంటే 7 km నడిచామన్నమాట. ప్రజెంట్ అయితే వరుణలింగం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. వరుణుడు ప్రతిష్ఠించిన లింగం. ఇంకా 7.20 km లెఫ్ట్. ఇంకా హాఫ్ నడాలి. ఇంకా ఎంత టైం పడుతుందో ఏంటో. హాఫ్ అయింది, ఇంకో హాఫ్ ఉంది. సో నెక్స్ట్ ఇదైతే ఆది అన్నమలై టెంపుల్ అంట. చాలా పెద్ద టెంపుల్, లోపలికి అయితే ఉంది అటు నుంచి వే. మనం ఏ దేవుడి తర్వాత వచ్చాము ఈ లోపలికి? అన్నమలై రోడ్ సైడ్న లాస్ట్ లింగం ఏది చూసాం? వరుణ్ లింగం కదా. సో వరుణ్ లింగం తర్వాత అక్కడ వే అయితే ఉంటుంది, ఆది అన్నమలై టెంపుల్ అని రాసి ఉంటుంది. సో స్ట్రైట్గా వస్తే ఈ టెంపుల్ అయితే ఉంటుంది.
చాలా బాగుంది టెంపుల్ అయితే. మేమైతే వెళ్ళిపోతుండాలం, బట్ మాకు ఒకళ్ళు ఆపేసి దర్శనం చేసుకున్నారా లేదా వెళ్ళి రండి అంటే నేను తినిద్దరం వచ్చాం. ముందరికి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. అరుణాచలంలోనే గిరి ప్రదక్షిణ దారిలో టోపీ అమ్మ కనిపిస్తుంది అంటారు కదా, సో బ్యాక్ సైడ్ అయితే వస్తుందన్నమాట. ఆవిడ వెనకల బోల్డ్ మంది జనాలు కూడా నడుచుకొని వస్తున్నారు. వీడియో బ్యాక్ క్యామ్ నుంచి క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈవిడే నాయమ్మ, చూడండి ఎంతమంది జనాలు వెళ్తున్నారో. కేం నడిచాము, ఇంకా ఉంది, ఇంకా నడాలి. టోపీ అమ్మ వెనకలు నడుస్తున్నాం మేము. బేగ వెళ్ళిపోతాం మేము ఆవిడతో నడిచినా అనుకొని. సో రెస్ట్ కోసం అని అయితే ఆగాం. నిద్ర వచ్చేస్తుంది. 2 days అయింది, అస్సలు నిద్ర లేదు. వాయులింగం దగ్గరికి అయితే వచ్చాము. తినైతే ఆర్తికర్పూరం వెలిగిస్తున్నారు. ఇక్కడ నుంచి లోపలైతే వీడియో తీయనివ్వరు. ఇది వాయులింగం అన్నమాట, వాయుదేవుడు ప్రతిష్ఠించిన లింగం. సోడాకైతే ఆగాం. మేము ఎన్ని దగ్గర లాగాం కానీ మా వదిన వాళ్ళు, ఉదయన్ని వాళ్ళు ఎక్కడున్నారు కూడా కనిపించట్లే. సో 9 km అయిందనమాట నడిచాము. ఇంకో 5 km ఉంది. సో ఇప్పుడైతే చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇంకా డిస్టెన్స్లో 4.80 km. సో ఇది టెంపుల్. దారంతా ఇలా లింగాలు ఉన్నాయన్నమాట, దేవుళ్ళు ప్రతిష్ఠించినవి. అయితే వచ్చాం. ఇంకో బోర్డు కనిపించింది. ఇంకా అలాగే 4 బోర్డులు కనిపిస్తే మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోద్ది. సో మేమైతే ఫైనల్గా 10 kilometers నడిచాము అన్నమాట. 10వ బోర్డు ఇది. ఇంకా 4 బోర్డులు ఇలా కనిపిస్తే మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోద్ది. కుబేరలింగం అయిపోయింది. నెక్స్ట్ ఈశాన్య లింగం కనిపిస్తుందంట, చూద్దాం ఎక్కడ ఉందో. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్? ఓయ్ ఎలాగుంది చెప్పు. నేను నడుస్తున్నాను, బట్ స్టమక్ పెయిన్ గైస్, అంతే, ఇంకేం కాదు. సో ఫైనల్గా మేమైతే కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో అది టెంపుల్. ధనుసు రాశి వారు కుబేరలింగంని దర్శించుకోవాలంట. అంటే అక్కడ రాసి ఉండేది ఒక దగ్గర. సో తిని చదివేరు, తింది ఆ రాసే కాబట్టి చెప్తున్నా. ఏట కుబేరుడు ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. లోపల వీడియో తీస్తే ఫోన్ తీసుకుంటారు, సో ఇంకా వీడియో తీను. అది టెంపుల్ అన్నమాట. ముందుకు ఆయన వచ్చిన పంపి మార్గం నుంచి మేమిద్దరం అయితే సక్సెస్ఫుల్గా బయటకు వచ్చేసాం. నాకు దొరికింది, మా ఇద్దరికి మోక్షం దొరికింది. ఇంకా కొంచెం ఇక్కడే చాలా టైం పట్టేసింది. ఒక హాఫ్ అన్ అవర్ పైన అయిపోయింది, లేకపోతే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయిందాం. సో ఇంకా ఏ టైంకి రీచ్ అవుతామో చూద్దాం. ప్రెజెంట్ టైం ఎంత అయింది? 9:40. ప్రెజెంట్ టైం అయితే 9:40. సో ఇంకా హాఫ్ అన్ అవర్ ముందులో ఉండాల్సింది, అక్కడ లేట్ అవ్వడం వల్ల లేట్ అయిపోయాము. సో చూద్దాం. అయినా సరే మా వాళ్ళు ఇంకా రాలేదు. అక్కడ మాకు హాఫ్ అన్ అవర్ పైన లేట్ అయింది. లైన్లో నిల్చున్నాం. ఫస్ట్ నేను ఒక చాలాసేపు, నెక్స్ట్ తిను. వాళ్ళు ఇంకా ఎక్కడ ఉన్నారో ఎప్పుడు వస్తారో తెలియదు. అంటే అయితే ఒక జంక్షన్కి వచ్చామన్నమాట. అక్కడ తమిళ్లో ఏం రాస్తుందో నాకు తెలీదు. చూడండి ఇక్కడ నుంచి కొండ ఎంత బాగా కనిపిస్తుందో.
సో ఇక్కడైతే ఏంటంటే రూట్ అనేది కరెక్ట్ తెలియట్లేదు. ఏదో ముందుకు వెళ్తున్న జనాలను చూసి వెళ్తున్నాం కానీ ఎక్కడ కూడా ఇది వే అని లేదు. మార్నింగ్ నడిచినప్పుడు చలి ఉండేది, ఇప్పుడేమో మాడిపోతున్నాం. మాడిపోయిన మసాలా దోశ అయిపోతున్నాం ఈ ఎండలో. ఇక్కడ స్టార్టింగ్లో అయితే చెట్లు అవి ఉండేవి, బట్ ఇక్కడ ఫుల్ మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఎటు వెళ్ళలే అట అస్సలు వే అయితే కరెక్ట్గా తెలియడం లేదు. ముందలు చూసి జనాలను చూసి మేము వెళ్తున్నాం కానీ ఇటు కాంచి వెళ్ళాలి తర్వాత ఇది అని జంక్షన్లో కూడా ఎక్కడ రూట్ రాసలేదు. సో ఇది ప్రాబ్లం ఇక్కడిది. అయితే ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చాం. ఇంకా డిస్టెన్స్ లెఫ్ట్ 2 km అనమాట. ఇంకా 2 km ఉంది. ఎస్, సో ఇంకా 2 km ఎంత టైంలో నడుస్తామో చూద్దాం. సో ప్రెజెంట్ టైం అయితే 9:58 అయ్యింది. సో ఇది లింగం అనమాట, దూరం నుంచి చేస్తున్నాను. ఏటో ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ చాలా ఎండగుంది. 10 అయిపోయింది కదా టైం. వెరీ హాట్. చాలా వేడిగా ఉంది గాయస్. సో ఎదురుగా టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే అనమాట. సో ఫైనల్గా ఇంకా అయితే దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం మేము. ఇంకా కొన్ని మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం గుడికి. సో ఫైనల్లీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ కర్పూరం కొనేసి వెలిగించేస్తే ఇంకా మా దర్శనం కంప్లీట్ అయిన లాగా. స్టార్టింగ్లో వచ్చినవే అనమాట. అంటే అటు నుంచి వెళ్ళాము, అటు నుంచి వెళ్ళి ఇటు నుంచి అయితే వచ్చామన్నమాట మేము. రాజా గోపురం ఇక్కడ నుంచేనా స్టార్ట్ అయిపోయి వేరే గోపురం, రాజా గోపురమేనా? సో ఫైనల్ మళ్ళీ ఆ రాజా గోపురం దగ్గరికి అయితే వచ్చామన్నమాట మేము. సో ఇక్కడ కర్పూరం అయితే తీసుకుంటున్నాము. కంప్లీట్ అయిన తర్వాత కర్పూరం అయితే వెలిగించాలంట. సో స్టార్టింగ్ ఎక్కడే దీపం పెట్టాం, ఇప్పుడు అదే ప్లేస్లో మళ్ళీ కర్పూరం వెలిగిస్తున్నాం. ఏంటండి దానిలో వేసేయాలి. సో అక్కడ సో అది కనిపిస్తుంది కదా, సో దానిలోనైతే వేయాలంటే ఇప్పుడు మేము కూడా వేస్తాం. మీరు చూడండి, మొక్కిసుకొని వేసాయి. వెళ్ళు రాలే మరి సెల్స్ మొత్తం రాదు. మరి మినిమం జరన్ ఆహ్వానం. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిందనమాట మా గిరి ప్రదక్షిణ. టోటల్గా ఎంత టైం పట్టింది? ప్రజెంట్ టైం ఎంత? 10:30 అయిందనమాట టైం. ఇప్పుడు మార్నింగ్ 4:40కి బయలుదేరాం. 4:40 3:40 4:40 కదా. మార్నింగ్ 4:50కి బయలుదేరాం. ఇప్పుడు రీచ్ అయ్యామన్నమాట 10:30కి. సక్సెస్ఫుల్లీ రీచ్. ఇదైతే ప్రదక్షిణ వ్లాగ్ అనమాట. టెంపుల్ అంతా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంఘవ్యాని వ్లాగ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.